దేవీ నవరాత్రులలో అమ్మ ఈరోజు వచ్చిందను మహిషాసురమర్దిని అవతారంలో మనకు దర్శనమిస్తారు. ఈరోజు మహిషాసురమర్దిని అమ్మవారికి నీలం రంగు చీర, నీలం రంగు చీర నైవేద్యాలతో అమ్మవారు పూజింపబడతారు. మహిషాసురమర్దిని అంటే చెడు నిర్మూలించడానికి అమ్మవారు అవతరించిన మరో అవతారం మహిషాసురమర్దిని అవతారం. నేను వీలైనంత వరకు బ్లూ కలర్ పూలతోనే అలంకారం చేసినాను. చూడండి ఎంత చూడముచ్చటగా ఉందో అమ్మవారు. రకరకాల కలర్స్ పూలతో బొమ్మల కొలువు ఏదో ముచ్చటగా చిన్నగా అలా అలంకారం చేసినాను. ఇక్కడ వచ్చిందను అమ్మ కామధేనువు. దశావతారాలు. మహిషాసురమర్దిని అవతారంలో ఈరోజు అమ్మవారికి ఇంట్లో పూజ చేసినాను. ఇంకా ఫ్రూట్స్ చూడండి, వచ్చిందని కాశీ చెట్లో నుంచి కాశీకాయలు ఉన్నాయి. కొంచెం బ్లూ కలర్ లాగుంటే అందుకని కోసుకొని వచ్చి అమ్మకు పెట్టినాను. ఆ తర్వాత ఈరోజు శాకాన్నము, వెజిటబుల్స్ అన్నీ కలిపి శాకాన్నం చేశాను. తర్వాత పానకము, బెల్లం పానకం, పెసరపప్పు నైవేద్యం పెట్టినాను. పెరుగన్నము, దద్దోజనము. అమ్మకు పూజ చేసి చాలా ఆనందమైంది. అమ్మవారికి పూజ చేస్తా అంటే మనకు ఒక పాజిటివిటీ అనేది ఉంటుంది. చెడుని నిర్మూలించడానికి అమ్మవారు మహిషాసురమర్దిని. మహిషము అంటే దున్నపోతు. మహిషాసురమర్దిని అమ్మకి ఇప్పుడే పూలు కోసుకొని వచ్చి ఇంకా పూలతో కూడా కొంచెం ఇట్లా డెకరేషన్ చేసినాను. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందునితే సమ్యకవర్తిని శైలశ్రుతే. అమ్మ మహిషాసురమర్దిని రూపంలో మనకి ఈరోజు దర్శనం ఇస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. మనం ఇలా ఇళ్ళల్లో పూజలు చేస్తూ ఉంటే మనకు ఒక పాజిటివిటీ అనేది ఉంటుంది. ఇంకా ఏదో నాకు నచ్చిన విధంగా నేను అమ్మ తులసమ్మను కూడా పూజ చేసినాను. తులసమ్మకు కూడా అలంకారాలు చేసినాను. దేవీ నవరాత్రులోని స్పెషల్ అలంకారం చేసినాను. మొత్తం అంతా పారిజాతం పూలతోనే అలంకారం అమ్మవారికి ఈరోజు. ఎంతో మహిమగల ఈ తల్లి తులసమ్మ తల్లి మనకు మంచి సౌభాగ్యాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ను ప్రసాదిస్తుంది. ఇంకా అమ్మ కరుణ కటాక్షాలు ఉంటే చాలు మనకు. అమ్మా భవాని లోకాల నీలే ఓంకార రూపమమ్మ, తల్లి నీ మహిమల్ని చూపవమ్మా. అమ్మా భవాని లోకాల నీలే ఓంకార రూపవమ్మ,
తల్లి నీ మహిమల్ని చూపవమ్మా. అమ్మ కరుణా కటాక్షాలు ఎల్లవేళలా మనందరిపైన ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. జై మహిషాసురమర్దిని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.